చిటికం నా జీవితంలో వెలుగు నింపావయా, వ్యర్థముగా ఉన్న జీవితానికి అర్థం చూపావయా. బట్టి దేవుని యొక్క సన్నిధిలో ఉన్న మనందరం కూడా కొంత సమయము దేవుని మాటలు విని ప్రార్థన చేసుకొని ఈ కూడికను మనము ముగించుకోవటం జరుగుతుంది. కుటుంబంలో ఉన్నటువంటి ఈ యొక్క కుటుంబస్తులకు మొట్టమొదటిగా ప్రభు పేటన యొక్క వందనములు. అదేవిధముగా నిజముగా ఈ యొక్క స్థలములోనికి దేవుడు పిలిచినటువంటి దేవుని సేవకులకు మా యొక్క వందనాలు తెలియజేయుచున్నాను. కూడి వచ్చిన సంఘమైన మీ అందరికీ కూడా వందనాలు తెలియజేయుచున్నాను. నిజముగా ఈ విధముగా ఈ కూడికను ప్రతి సంవత్సరము ఇలాగ జరిగించటం అనేది దేవుడు వాళ్లకు కలిగించినటువంటి మనసు, అంతే కదా. ఎక్కడున్నా కూడా, హైదరాబాద్లో ఉన్నా, విజయవాడలో ఉన్నా, వారు ఎక్కడున్నా కూడా ఈ దినాన కుమారులు, కుమార్తెలు, కోడళ్ళు, అల్లుళ్ళు, మనవళ్ళు, మనవరాళ్ళు అందరూ వచ్చి ఈ లోక యాత్ర ముగించినటువంటి తల్లి గారిని జ్ఞాపకం చేసుకోవటం అనేది గొప్ప సంగతి. ఇది కొంతమంది ఏం చేస్తారంటే ఒక సంవత్సరం జరుపుతారు, 2వ సంవత్సరం జరుపుతారు, 3వ సంవత్సరం జరుపుతారు, అయిపోయిందిలో 3 సంవత్సరాలు జాలని ఏదో కాలక్షేపం కోసం వెళ్ళిపోతూ జీవితాల ముందుకు కొనసాగుతూ వెళ్ళిపోతుంటారు. ఇంకా కొంతమంది కొన్ని సంవత్సరాల తర్వాత జ్ఞాపకం అనేవి ఉండవు. ఎందుకు జ్ఞాపకం ఉండవంటే మన పనులు, మన పిల్లలు, మన కుటుంబాలు, మన యొక్క జీవితాలను చూసుకుంటూ మన పనులలో పడిపోయి పెద్దగా పడుచుకోరు కదా బ్రదరు. నిజంగా పడుచుకుంటారు చెప్పండి ఎవరైనా. రోజులు అంటే గడిచే కొలది మర్చిపోతుంటారు. కానీ వీళ్ళు కూడా ఈ దినాన ఇలా జ్ఞాపకం చేసుకోవటం అనేది దేవుడు వాళ్ళ మనసుకు కలిగించాడని నేను నమ్ముతున్నాను. లేకపోతే వాళ్ళు ముందు ప్రిపేర్ చేసుకునే వాళ్ళైతే ఒక నెల నుంచి దీన్ని రెడీ చేసి పెట్టుకొని ఇలా జరగాలనుకుంటారు. కానీ అప్పటికప్పుడు తీర్మానం చేసుకొని జరిగించుకున్నారు. ఓకే, ఏదేమైనా సమయంలో ఒక మంచి విషయాన్ని కొంత సమయం మనం ధ్యానించుకుందాం. ఇంతవరకు దైవజనులు ఒక మంచి విషయాన్ని మనకు తెలియజేశారు. కాబట్టి సమయంలో బైబిల్ గ్రంథంలో నుంచి ఒక విషయాన్ని తెలియజేసి నేను దేవుని యొక్క మాటలు కొంత సమయం చెప్తాను. లూకా సువార్తలో నుంచే దైవజనులు మాట్లాడినటువంటి ఆ సందర్భంలో నుంచి ఒక విషయాన్ని తీసుకొని నేను చెప్తాను. లూకా సువార్త 16వ అధ్యాయము, లూకా సువార్త 16వ అధ్యాయము 30వ వచనమును మనం జాగ్రత్తగా చదువుదాం. అతడు తండ్రివైన అబ్రహామా, అలా అనవద్దు. మృతులలో నుండి ఒకడు వారి యొద్దకు వెళ్ళిన ఎడల వారు మారు మనసు పొందుదురని చెప్పాను. దేవుడి వాక్య భాగం మన మధ్యలో ఆశీర్వదించును గాక. ఆమేన్. ఇక్కడ జరుగుతున్నటువంటి సంఘటన, జరుగుతున్నటువంటి సందర్భం అనేది ఇది భూలోకంలో జరుగుతున్న సందర్భం కాదు. మొట్టమొదటి మీరు అది గ్రహించాలి. ఏం గ్రహించాలి? భూమి మీద జరుగుతున్న సందర్భం కాదు. మరి ఎక్కడ జరుగుతుందంటే పాతాళానికి పరదేశికి మధ్య జరుగుతున్న సంభాషణ. అర్థమవుతుందా? పరదేశులోనికి కొనిపోబడినటువంటి లాజరు అబ్రహాము రొమ్మున ఆనుకొని ఉన్నాడు. చనిపోయి పాతాళానికి వెళ్ళినటువంటి ధనవంతుడికి మధ్య ఒక అగాధం ఉన్నదని రాయబడింది. అతనికి అబ్రహాముతో ధనవంతుడు సంభాషణ చేస్తున్నప్పుడు జరుగుతున్న సంఘటన ఇది. ఊహించుకోవటానికి చాలా లోతుగా ఆలోచిస్తే చాలా వండర్ఫుల్గా ఉంటుంది, చాలా ఆశ్చర్యకరంగా ఉంటుంది ఇది ఊహించుకుంటే. ఎందుకంటే భూమి మీదే చర్చ జరుగుతుంది, ప్రార్థనల గురించి, భూమి మీదే సువార్త గురించి చర్చ జరుగుతుందని మనం తపన చెందుతున్నాము. కానీ పాతాళానికి పరదేశానికి మధ్య కూడా చర్చ, ఇదే చర్చ. అక్కడ సంభాషణ దీని గురించే సంభాషణ, వేరే దాని గురించి సంభాషణ లేదు, వేరే వాటి గురించి సంభాషణ అక్కడ జరగటం లేదు. ఎందుకంటే వేదనకరమైన స్థలములోనికి వెళ్ళినటువంటి ధనవంతుడు అబ్రహామును చూసి ఆయన్ను పిలుస్తున్నాడు. అర్థమవుతుందా? ఇప్పుడు అబ్రహాము బాగానండి, అబ్రహాము ధనవంతుడికి
అగపడ్డాడు. అబ్రహాము తోటి ఎవరు కూడా అగపడ్డాడు? లాజరు కూడా అగపడ్డాడు. అంటే ఈ ధనవంతుడు లాజరును గుర్తుపట్టాడా? గుర్తుపట్టలేదా? గుర్తుపట్టాడు కదా! బాగా అర్థం చేసుకోండి. గుర్తుపట్టాడు కదా! ఎవరు అనుకుంటున్నాడు? అబ్రహాము రొమ్మున ఆనుకొని ఉన్నటువంటి ఆ వ్యక్తిని ధనవంతుడు ఏమంటున్నాడు? నీ రొమ్మున ఆనుకొని ఉన్న లాజరు అన్నాడు. అంటే భూమి మీద వాళ్ళు జీవించిన జీవితములో వాళ్ళిద్దరి మధ్య జరిగిన సంభాషణలో ఆయన ఈయనకు గుర్తున్నాడు, ఈయన ఆయనకు గుర్తున్నాడు భూమి మీద. చనిపోయిన తర్వాత అన్నీ మర్చిపోయారని మనం అనుకుంటాం. నువ్వు గుర్తుపెట్టుకుంటావు, నేను గుర్తుపెట్టుకుంటున్నాం. ఎందుకు? మా అమ్మ కొన్ని రోజులుంది, నాకు చేదోడు వాదోడుగా ఉంది. చిన్న వాటిలో పెద్ద వాటిలో నాకు సహకారాలుగా ఉంది. అన్ని విషయాల్లో నాకు తోడుగా ఉంది. అన్ని విషయాల్లో నాకు సహాయం అందించిందని వాళ్ళ కుమారులు అనుకుంటారు. అంతే కదా బ్రహ్మ, మీరు అనుకుంటుంటారుగా. మా అమ్మ ఇలా చేసింది, ఇలా చేసిందని కుమార్తెలు అనుకుంటారు, కోడళ్ళు అనుకుంటుంటారు ఇలా చేసింది మా అత్తమ్మని. కానీ ఇక్కడ మీరు గుర్తుపెట్టుకుంటే మంచిదే, తప్పేం లేదు జ్ఞాపకం ఉంచుకోవటం. కానీ ఇప్పుడు ఎవరిని గుర్తుపెట్టుకుంటున్నారు అక్కడ? చనిపోయిన ఒక వ్యక్తి చనిపోయిన ఇంకొక వ్యక్తిని గుర్తుపెట్టుకుంటున్నాడు. ఎప్పుడైనా ఆలోచించారా? చనిపోయిన తర్వాత ఇందాక అన్నట్టుగా గాలిలో గడిచిపోతుందనే రోజులుగా అనుకుంటున్నాం. కానీ ఈ ధనవంతుడికి లాజరు గుర్తున్నాడు. లాజరుకి ధనవంతుడికి మధ్య మాటలైతే జరుగుతూనే లేదో ఇక్కడ మనకు రాయలేదు. కానీ ధనవంతుడు అబ్రహాంతో మాట్లాడుతున్నాడు. ఇప్పుడు అబ్రహాము మాట్లాడేది ధనవంతుడికి వినపడుతుందా లేదా? వినపడుతుందిగా. మీరు బైబిల్ అందరు ఇక్కడ ఎరిగినోళ్ళే కదా, మీ అందరూ తెలుసు కదా బైబిల్. అంత తెలియకుండా ఎవరేం లేరు కదా. ఈ యొక్క చరిత్ర అంటే ఇది కథ అనొద్దు, తప్పు. ఇది కథ కాదు, జరిగిన సంఘటన. ఇది కథ అనేది ఏంటంటే అనగనగంటే జరగదని కథగా చెప్తాం. ఇది జరిగింది కాబట్టి ఇది నిజం. కాబట్టి ఇక్కడ ఈ యొక్క చరిత్రలో ఏం జరిగిందంటే ఇక్కడ రాసిన సంభాషణలో అబ్రహాము మాట్లాడేది ధనవంతుడికి వినపడుతుంది, ధనవంతుడు మాట్లాడేది అబ్రహాముకి వినపడుతుంది. వీళ్ళిద్దరి మధ్య ఒక ఆయన ఉన్నాడు అక్కడ. ఎవరు? లాజరు. లాజరు ఏమన్నా మాట్లాడుతున్నాడా? ఎందుకు మాట్లాడటం లేదు? ఎప్పుడైనా ఆలోచించండి. ఇప్పుడు మాట్లాడేది ఇద్దరే, ధనవంతుడు అబ్రహాము. లాజరు ఎందుకు మాట్లాడట్లేదు? ఎప్పుడైనా ఆలోచించారా? నేను ఎందుకు చెప్తాను, బైబిల్ చదువుతుంటే నేను గంటలు ధ్యానిస్తాను బైబిల్ అని. బైబిల్ని చదివేటప్పుడు ఆలోచించాలి బైబిల్ని. లాజరు ఒక్క మాట కూడా మాట్లాడలేదు. ఇప్పుడు ధనవంతుడు ఏమంటున్నాడంటే ఆ లాజరును నా దగ్గరకు పంపేయమంటున్నాడు. దేనికోసం? లాజరు నా దగ్గరకు వచ్చి నేను వేదనకరమైన ఈ అగ్నిలో కాలిపోతున్నాను కాబట్టి తన చిటికని వేలి కొనతో నీళ్లలో ముంచి ఆ నీళ్లు నా నోట్లోకి వేయటానికి లాజర్ను పంపేయమన్నాడు. లాజర్ నేను రాను అని అన్నాడా? అసలేమన్నా మాట్లాడా? అంటే అతనేమి మాట్లాడేది దాని గురించి మనం పక్కన పెడితే, ఇక్కడ ధనవంతుడికి ఒక ఆలోచన ఉందమ్మా. ఏం ఆలోచన ఉంది ఇక్కడ? ధనవంతుడు అబ్రహాముతో మాట్లాడుతున్న ఆలోచన ఏమంటున్నాడు? తండ్రివైన అబ్రహామా, బాగానండి, తండ్రివైన అబ్రహామా, ఇదిగో ఈ మృతుల లోకము నుండి ఒకడు ఏందంట వారి యొద్దకు పోయిన ఎడల అన్నాడు. అక్కడ బాగా చదవండి ఆ మాట మళ్ళీ ఒకసారి, చాలా జాగ్రత్తగా చదవండి అమ్మా, గట్టి చదవమ్మా. మృతులలో నుండి ఒకడు వారి యొద్దకు వెళ్ళిన ఎడల, ఒకడు వారి యొద్దకు వెళ్ళిన అంటే ఇక్కడ బాగానండి, ఇక్కడ ధనవంతుడికి ఒక ఆలోచన ఉంది. ఏం ఆలోచన ఉందంటే ఒకవేళ చనిపోయినటువంటి ఈ మనిషి అంటే మృతులలో ఉన్నటువంటి ఈ మనిషి వాళ్ళ దగ్గర పోతే వాళ్ళు మారు మనసు పొందుతారేమో. అవునా కాదా? ఉందమ్మా ఆలోచన. ఇప్పుడు ఆయన వచ్చి ఏదో చెప్తాడు అదంతా వదిలేయండి. మనం బాగా అర్థం చేసుకొని గమనించుకుంటే మృతులలో నుంచి లాజరు అక్కడికి వస్తే మారు మనసు పొందుతారా పొందరా? నిజం చెప్పాలి, ఆలోచించండి. మృతులలో నుంచి బాగానండి, మృతులలో నుంచి ఆ మాట మీరు అండర్లైన్ చేసుకోండి, అదే మన పాయింట్ కూడా. మృతులలో నుంచి లాజరు ఒకవేళ ధనవంతుని యొక్క సహోదరుల దగ్గరకు వస్తే నమ్ముతారా నమ్మరా? మారు మనసు పొందుతారా పొందరా? వాళ్ళు దయ్యం అనుకుని భయపడతారు, నమ్మరు. ఇంకా ఆలోచించండి, మీరు చెప్పండి. బాగా గమనించి ఆలోచిస్తే ఈ యొక్క సంభాషణ జరిగింది ఎప్పుడు జరిగిందా మీ సంభాషణ?
ఈ సంఘటన ఎప్పుడు జరిగిందని చెప్పాను మీకు? ఏమన్నాడు అబ్రహాం అన్నాడు, వారి దగ్గర మోసే ఏలియాలు ఉన్నారని చెప్పి. ఇదిగో వాళ్ళ దగ్గర అంటే ప్రవక్తల కాలమును గురించి మాట్లాడుతున్నారు. అంటే మోసే ఇక్కడ ఉన్నటువంటి సందర్భాన్ని గురించి అప్పుడు మాట్లాడుతున్నారు. అంటే అప్పుడు యేసు ప్రభు వారు భూమి మీదకి శరీరధారిగా రాలేదు. వచ్చిన తర్వాత మనుషులందరి పాపముల కొరకు ఆ 3 మేకుల మధ్య వేలాడ తీయబడలేదు. వేలాడ తీయబడిన తర్వాత సమాధిలో ఉంచబడలేదు. సమాధిలో నుంచి మరలా తిరిగి లేపబడలేదు. అంతకు ముందు జరిగిన సంఘటన అది. ఇప్పుడు జరిగిన సంఘటన కాదు, అంతకు ముందు జరిగిన సంఘటన. అప్పటి నుంచి కొన్ని వందల సంవత్సరాలు, కొన్ని వేల సంవత్సరాలు కాలం తర్వాత యేసు ప్రభు వారు భూమి మీదకి వచ్చాడు. మీరు ఇది గమనించండి. ధనవంతుడు అన్న మాటకు మీకు చెప్తున్నాను. యేసు ప్రభు వారు భూమి మీదకి వచ్చి మనుషులందరి మధ్య శరీరధారిగా 33.5 సంవత్సరం సజీవుడిగా బ్రతికాడు. శరీరం దాల్చుకొని బతికాడు. బతికిన తర్వాత బతికిన తర్వాత చనిపోయాడు. చనిపోయిన తర్వాత యేసు ప్రభు వారిని ఏం చేశారమ్మా? సమాధి చేశారు. చనిపోయిన తర్వాత ఏం చేశారు? సమాధి చేశాడు. సమాధి చేయబడినప్పుడు యేసు ప్రభు వారు ఎక్కడికి వెళ్ళారు? ఎక్కడికి వెళ్ళి ఉంటారు చెప్పండి? బాగా ఆలోచించి గమనించాలి. ఇదిగో ఆయన ఆరోహణమైనంటే భూమి క్రిందికి అనేటువంటి మాట ఎఫెసీ రాసిన పత్రికలో రాయబడి ఉంటుంది. భూమి యొక్క కింది భాగంలోనికి మరలా పైకి ఆరోహణమైన అనేటువంటి మాట మనకు రాయబడి ఉంటుంది. కాబట్టి ఇక్కడ మనం గమనించి ఆలోచిస్తే యేసు ప్రభు వారు చనిపోయాడా చనిపోలేదా? ప్రపంచమంతా కూడా ఏం చెప్తుందినండి, యేసు ప్రభు వారు చనిపోయాడా చనిపోలేదా? చనిపోయాడు కదక్క, అందరికి ఇది క్లారిటీయే కదా. యేసు ప్రభు చనిపోయాడు. చనిపోయినటువంటి యేసు ప్రభు వారు మరలా తిరిగి లేచాడా లేయలేదా? ఇప్పుడు బాగానండి. మృతులలో నుంచి ఒక వ్యక్తి తిరిగి ఇలా దగ్గరకు వస్తే వాళ్ళు మారు మనసు పొందుతారని ఎవరు చెప్పాడు? ధనవంతుడు చెప్పాడు. ఇప్పుడు మృతులలో నుంచి యేసు ప్రభు వారు తిరిగి వచ్చారు కదా, ఇప్పుడు ప్రజలు మారు మనసు పొందుతున్నారా పొందటం లేదా? బాగా మీరు ఆలోచించాలి. అప్పుడెప్పుడో ధనవంతుడికి ఒక ఆలోచన ఉంది. ఏమనిందంటే, ఇదిగో ప్రభువా, అబ్రహామా, నువ్వు అనుకున్నట్టుగా భూమి మీద ఉన్నోళ్ళు చెబితే వీళ్ళు నమ్మరు. ఎందుకు నమ్మరంటే, భూమి మీద ఉన్నోళ్ళు తింటున్నారు, తాగుతున్నారు, మాలాగా జీవిస్తున్నారు. ఏడో పట్టుకుటి కోసం 3 రోజులు బతుకు తెరువు కోసం ఇదిలాగా యేసు ప్రభుని చెప్తున్నారు, అలాగ నమ్ముకోమంటున్నారు. ఇది కాదు, మృతులలో నుంచి ఒకళ్ళు పోతే అప్పుడు వాళ్ళకి అర్థమైపోద్ది నిజంగా పాతాళం ఉంది, పాతాళంలో వేదనకరమైన స్థలం ఉంది, వేదనకరమైన స్థలంలో అగ్ని ఆరదు, పురుగు చావదు. ఇక్కడ పాపములు చేసి అక్రమాలు అన్యాయాలు చేసిన వాళ్ళు అక్కడ తగలబడతారు, అక్కడ వాళ్ళకి నెమ్మది ఉండదు, సంతోషం ఉండదని వాళ్ళకి తెలియాలంటే అక్కడ నుంచి ఒక ఆయన ఇక్కడికి రావాలన్నారు. అక్కడ నుంచే ఒక ఆయన ఇక్కడికి వస్తే ఆయన ఏమన్నారు వీళ్ళు? ఆయనతో ఉన్నటువంటి ఒక స్త్రీ అంటుందో, ఇదిగో ఆయనను తోటమాలి అనుకొని, అయ్యా నువ్వు ఒకవేళ ఆయనను చూచి ఉంటే అంటే గుర్తుపెట్టారా? ఎందుకు గుర్తుపట్టలేదు చెప్పండి? మృతులలో నుంచి మరలా లెయ్యరనేటువంటి నమ్మకం గట్టిగా ఉంది జనాలకు. అది గట్టి అంటే ఫిక్స్ అయిపోయింది మైండ్లో. నేను చెప్పాను చూడండి, మొన్న ఒకసారి మీకు చెప్పాను, మైండ్లో కొన్ని ఫిక్స్ అయిపోయాయి. ఈ మైండ్లో ఫిక్స్ అయిన వాటిని మనం ఎంత చెప్పినా వీళ్ళు నమ్మరు. మైండ్లో ఫిక్స్ అయిపోయి చెప్పాక మొన్న ఎవరు సమరయ స్త్రీ గురించి యేసు ప్రభు గురించి సంభాషణ జరిగినప్పుడు, యేసు ప్రభువే నీళ్లు పోయమ్మా తాగటానికి అన్నాడు. సమరయ స్త్రీ ఏమందంటే, అయ్యా మీరు యూదులు, మేము సమరయులము, మా నీళ్లు మీరు తాగరు కదా. అంటే ఇలా మనసులో ఇది ఫిక్స్ అయిపోయింది. ఈ రోజు కూడా జనాల మనసులో ఏమై ఫిక్స్ అయిపోయిందంటే, మేము తక్కువ వాళ్ళమే, మేము కింద ఉండే వాళ్ళమే, మేము పైకి రాలేమని ఫిక్స్ అయిపోయారు కనుక ఇలా జీవితాలు ఇంకా మారలేదు. మేమింతే ఎంతకాలం అంతేనా? దేవుడు నిన్ను ఉన్నత స్థితిలో నిలబెట్టాలనుకున్నాడు. దేవుడు నిన్ను అగ్రస్థితిలో నిలబెట్టాలనుకున్నాడు. దేవుడు నీకు గొప్ప కార్యాలు చేసి నీ జీవితాన్ని ఉన్నత స్థలంలో ఉంచాలనుకున్నాడు. నువ్వు ఎప్పుడు నీ దృష్టిలో నువ్వేమనుకుంటున్నావంటే, నేను తక్కువ నువ్వు అనుకుంటున్నావు. సమరయ స్త్రీ దగ్గరికి యేసు ప్రభు వచ్చి నీళ్లు పోయమంటే, మా నీళ్లు మీరు తాగుతారా అన్నదని లేదమ్మా. ఈరోజు కూడా అలాగనంటున్నారు కదా మన వాళ్ళంతా. మేమింతే, ఎంత జ్ఞానం ఇవ్వాలి, రాజ్యాంగం రాసి చదువు చదివించి ఉన్నత స్థితిలోకి ఉంచి ఉద్యోగాలు చేయించి ఎంత చేసినా మేము ఇక్కడేనా నీ బ్రతుకు ఇదేనా? నువ్వు ఎల్లకాలం ఇదే చేయాలా?
నీకు ఒక విలువ తెచ్చాడు, నీకు ఒక వెలుగునిచ్చాడు, నీ జీవితాన్ని ఒక ఉన్నత స్థితిలో నీకు తీసుకురావటానికి పరలోకంలో ఉన్నటువంటి యేసు ప్రభు వారే భూమి మీదకి వచ్చాడు. మనస్సు మారదేళ్ళకి ఎన్ని సంవత్సరాలు తిరిగినా, ఎన్ని సంవత్సరాలు ఉన్నా కూడా ఎలా ఉంటారంటే ఇలా మనసుని నేను బాగా చెప్తున్నాను చూడండి. ఇది నిజమా అబద్ధమని ఆలోచిస్తారా చెప్పండి? నిజమని అలా ఆలోచిస్తారమ్మా? ఏమంటారు తెలుసా? ఇదిగో అక్కడ జరుగుతుంది, మేము ఇది వేసుకొని పోవాలి. నువ్వేనా ఊరులేరా చేయటానికి? దాన్ని చేయటానికి నువ్వేనా? పనిని చేయటానికి నువ్వేనా అంటే నువ్వెప్పటికి కూడా నీ మైండ్లో ఒకటి ఫిక్స్ అయిపోయింది. మనుషుల మైండ్లో ఒకటి అంటే అదేమంటారు తెలుసా? అది స్థిరత్వం అయిపోయింది. వీడికి ఎంత మంచి మాటలు చెప్పినా వీళ్ళు పైకి రారు. అది గుర్తుపెట్టుకోండి మీరు ఎప్పటికి కూడా. ఎన్ని మాటలని చెప్పు, నువ్వు కూడా చదువుకుంటావు, నువ్వు కూడా గొప్పోడు అవుతావు, నువ్వు కూడా మాతో కలిసి సింహాసనం మీద కూర్చుంటావు, నీకు కూడా ఇక్కడ సింహాసనం ఉంటుందంటే ఎవరు చెప్పారా? మీకేంద్రా పౌలు గారిని వేస్తూ అన్నాడు. ఏమన్నాడు తెలుసా? పౌలా, అధిక విద్య వల్ల నీకేమి లేచింది? పిచ్చి లేచినట్టుంది, ఏడన్నా మంచి హాస్పిటల్లో చూపించుకోమన్నాడు. ఈరోజు అంతనేది. ఎందుకు నాన్న మనం ఎలా ఉండాలి, ఎందుకు నాన్న మనం ఎప్పుడు ఇలాగనే బ్రతకాలి, మనకు కూడా అన్ని విషయాల్లో ఘనతలు ఉన్నాయి కదా, గొప్పలు ఉన్నాయి కదా, యేసు ప్రభు వారిని మనం వెలుగులోనికి తెచ్చారు కదా, మనము కూడా అన్ని విధాలుగా అర్హత కలిగిన వారిమే కదంటే, ఏంద్రో ప్రార్థన పోయిన తర్వాత కొత్త మాటలు మాట్లాడుతున్నావు అనే రోజులు ఇవి. అవునా కదా? కొత్త మాటలు మాట్లాడుతున్న రోజు అంటే కొత్త మాటలు ఏంది? దేవుడు నీకు విలువనిచ్చాడు. ఎందుకంటే ధనవంతుడు మనసులో వచ్చిన ఆలోచన ఏంటంటే లాజరు వెళ్ళి చెప్పాలి. ఎవరు వెళ్ళి చెప్పాలి? లాజరు వెళ్ళి చెప్పాలి. లాజరు వచ్చి చెబితే వాళ్ళు వింటారా? చెప్పండి నాకు ఇప్పుడు. వింటరా? ఎందుకిండ్రు చెప్పండి, మీకు తెలిస్తే. మీరు బైబిల్ ప్రకారం ఆలోచించాలి. లాజరు వచ్చి చెబితే వాళ్ళు వింటారా? ఎందుకిండ్రక్క? లాజరు ఎలాంటోడు? దరిద్రుడు. లాజరు ఎలాంటోడు? ధనవంతుడు ఇంటి ఎదురుగా ధనవంతుడేమన్నా రొట్టె ముక్కలు వేస్తాడేమని ఎదురు చూస్తున్నవాడు ఇప్పుడు వచ్చి చెబితే ఏమంటారంటే, ఒరే లాజరు, నువ్వేంద్రా ఈ మధ్య కాలంలో ఏ పని చేతగాక బైబిల్ పట్టుకొని తిరుగుతున్నావురా బో కోసం అనే రోజులు ఇవి. అర్థమవుతుందా? లాజరు అంటాడు వచ్చి చెబితే వీడికి ఏ పని చేతగాక ఏం చేస్తున్నాడు అంటారు? బైబిల్ పట్టుకొని తిరుగుతున్నారు. ఈ మాటలు అంటారు కానీ మారు మనసు పొందుతారా? ఇది బాగా ఆలోచించండి. మారు మనసు పొందుతారా? ధనవంతుడు ఆ మనసులో అనిపించింది లాజరు పోతే ఒకవేళ వాళ్ళు అంటారేమని. కానీ ధనవంతుడు భూమి మీద ఉన్నప్పుడు లాజరు వచ్చినా కూడా, ఒరే పిచ్చోడా, ఇందాక సహోదరులు మనకి చెప్పినట్టుగా, ఒరే పిచ్చివాడా, ఏమంటున్నాడు? అనేక సంవత్సరములకు కావలసిన సంపద నాకు సమకూర్చబడి ఉన్నది, నువ్వు కూడా కష్టపడి సంపాదించుకోరా, ఇలాగ మాయ మాటలు చెబితే నీకు కడుపు నిండదరా అని చెప్పే రోజులు ఇవి. ఓరకుందనుకున్నావా? దేవుని గురించి తెలుసుకోవటం అంటే, దేవునిలో ఉన్న ఉద్దేశం తెలియాలంటే ఓరకుందనుకున్నావా? అందుకంటున్నాడు, మృతులలో నుండి ఒకడు వెళ్ళిన ఎడల, మృతులలో నుండి ఒకడు వారి యొద్దకు వెళ్ళిన ఎడల వారు మారు మనసు పొందుతారేమో. ఈ ధనవంతుడికి ఉన్నటువంటి డౌట్ తీరిపోయింది ఈ రోజుల్లో, మారు మనసు పొందటంలా. యేసు ప్రభు వారిని ఏమన్నారు తెలుసా? మృతులలో నుండి నేను తిరిగి మీ వద్దకు వచ్చాను, నేను ఇదిగో మీ అందరి కొరకు మారు మనసు ప్రకటిస్తున్నాను, మీరందరూ కూడా నాకు సాక్షులుగా ఉండమని శిష్యులను పంపిస్తే, శిష్యులు యేసు ప్రభు వారు తిరిగి లేచాడని చెప్పారని ఏం చేశారు? ఆ వంచకుడు సజీవుడై ఉండినప్పుడు 3వ దినాన తిరిగి లేస్తాడని మాకు చెప్పింది మాకు గుర్తుంది. మేము పోయి సమాధిని భద్రపరుస్తాము. ఒకవేళ వాడిని శిష్యులు వచ్చి వాడిని ఎత్తుకొని వెళ్ళి ఎక్కడో దాచిపెట్టి ఆయన లేచాడని గొప్ప గొప్ప మాటలు చెప్పి ఇప్పుడున్న జనాల్ని ఇంకా రెచ్చగొట్టి మన మతం మీద గొప్ప పని చేస్తారయ్యా, అందుకే మేము వెళ్తామన్నారు. ఈరోజు నిజంగా సత్యమును బయటికి రప్పిస్తుంటే, సత్యము బయటికి రాకుండా ఉండటానికి వాళ్ళ హృదయాలలో ఉన్నటువంటి ఆ యొక్క చెప్పాను చూడండి, ఆ యొక్క మచ్చ అంటే అది కూరుకుపోయినటువంటి ఆ పరిస్థితిని వాళ్ళని అలాగనే పెట్టేశారు అంతే. వీళ్ళు ఎప్పటికీ మారరు. ఎందుకు? మా ఫిక్స్ అయిపోయింది వాళ్ళ మనసులో. ఏమైంది? సమరయ స్త్రీలో ఫిక్స్ అయిపోయింది. ఏం ఫిక్స్ అయిపోయింది? మేము సమరయులము. ఎప్పుడైతే యేసు ప్రభు వాక్యం విన్నదో అప్పుడు ఆమె గుర్తొచ్చింది, మేము సమరయులము కాదు. ఎవరిమి? ఏమని గుర్తొచ్చింది ఆమె? చెప్పండి ఇప్పుడు చెప్పాలి. ఏమని గుర్తొచ్చింది ఆమెకు? నేను
మనిషిని అని అప్పుడు గుర్తొచ్చింది. ఈరోజు మనకి ఎవరికైనా మీరు ఎవరంటే ఏం చెప్తారు బ్రదర్ ఎమ్మటే? మీరు ఎవరని అడిగితే ఏం చెప్తారమ్మా? నేను మనిషిని అని చెప్పేవాళ్ళు ఎవరైనా ఉన్నారు ఇక్కడ? ఎవరైనా చెప్పేవాళ్ళు ఉన్నారా? నేను మనిషిని అంటే, అంటే మనిషి కాబట్టి జంతువు అంటున్నట్టు మరి నువ్వెవరని అడుగుతున్నావు? మనిషిని ఎవరని అడగటం కరెక్టేనా? మనిషిని ఎవరు అని అడగొచ్చా? ఎందుకు చెప్తున్నానంటే ఇక్కడ ఇది కాక మన మాటలోనికి వెళ్ళినప్పుడు బాగా అర్థం చేసుకోండి. తల్లిగారు చనిపోయి ఆమెకు ఏర్పరచబడిన స్థలంలోనికి వెళ్ళింది. ఆ స్థలం అనేది నాకు తెలియదు, నీకు తెలియదు. మనం వెళితే రేపు చూస్తాం. ఆమెకు సిద్ధపరచబడిన స్థలంలోనికి వెళ్ళింది. అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ కూడక ఒకవేళ ఇదే భూలోక పరిస్థితి, ఇదే భూమి మీద జరుగుతున్నటువంటి పెత్తనం ఉంటే అక్కడ కూడా విభజించి పాలిస్తే లోకం అవుద్ది. ఇది కూడా విభజిస్తేనే పాలించడానికి అనుకూలంగా ఉంటదక్క. మీకు తెలుసో తెలియదు. విభజించకపోతే పాలించడానికి కుదరదు. ఎందుకు కుదరదంటే విభజిస్తే ఇద్దరి మధ్య గొడవలు పెట్టి ఈడు పెత్తనం చేయొచ్చు. అంతే కదా! ఆ రోజు అక్కడ అదే కదా జరిగింది. అంతా ఒకటైపోతే మేమందరం మనుషులము, మేమందరం కరెక్ట్‌గా ఉన్నాం. మా అందరిది ఒకే ఆలోచన అంటే ఎవరు ఎవరికి కూడా తల వంచరు. అందుకని తల వంచడానికి విభజించేటువంటి పద్ధతి వచ్చేసింది ఈ రోజు లోకం మీదకి. అయితే మన సబ్జెక్ట్ అది కాదు కాబట్టి నేను మీకు అవగాహన కోసం అది ఎంత తెలియచేశాను. అయితే ఇక్కడ ధనవంతుడు అబ్రహాముని పిలుస్తున్నాడు. తండ్రివైనటువంటి అబ్రహామా, నేను నీతో ఒక మాట చెప్పాలనుకుంటున్నాను. ఏమిటి అంటే, ఇదిగో మృతులలో నుండి ఒకడు వారి యొద్దకు వెళ్ళాలి. ఎక్కడి నుంచి ఒకడు వెళ్ళాలంట? మృతులలో నుంచి ఒకళ్ళు వారి యొద్దకు వెళితే ఒకవేళ వారు మారు మనసు పొందుతురేమో అన్నప్పుడు వెంటనే యేసు ప్రభువారు మనకు ఒక విషయాన్ని చెప్తున్నాడు బైబిల్ గ్రంథంలో నుంచి. అదే లూకాసు వార్త. మా ఇక్కడ వాక్యం అయిన తర్వాత ఇది ప్రాముఖ్యం. మీరు చేసేవన్నీ కూడా అప్రాముఖ్యాలు నాకు తెలిసి. లూకాసు వార్త తీశారమ్మా? 17వ అధ్యాయము 32వ వచనమును జాగ్రత్తగా చూడండి. లోతు భార్యను జ్ఞాపకము చేసుకొనుడి అన్నాడు. ఎవరిని జ్ఞాపకం చేసుకోమన్నారు ఇక్కడ యేసు ప్రభువారు? ఎందుకు జ్ఞాపకం చేసుకోవాలి ఆమెను? ఎవరు జ్ఞాపకం చేసుకోవాలి ఇక్కడ? లోతు భార్యను మీరు జ్ఞాపకం చేసుకొనుడి అన్నాడు. అంటే లోతు భార్యను జ్ఞాపకం చేసుకోవడానికి లోతు భార్య ఏమన్నా మంచి పనులు చేసింది ఆ భూమి మీద? లోతు భార్య ఏమన్నా ఒక చరిత్రలో నిలబడేటట్టుగా గొప్ప నీతి కలిగినటువంటి జీవితం ఏమన్నా జీవించిందా? మరి లోతు భార్యను జ్ఞాపకం ఎందుకు చేసుకోమన్నారు? ఎందుకు చెప్పారు బ్రదర్? మీరు ప్రార్థనకి వెళ్తుంటారు కదా, అక్కడ ఆలోచించండి. ఎందుకు చెప్పారు లోతు భార్యను జ్ఞాపకం చేసుకోమని యేసు ప్రభువారు? ఇక్కడేమో ధనవంతుడు ఏమంటున్నాడు? అయ్యా, భూమి మీదకి మృతులలో నుండి ఒకడు వెళితే వారు మారు మనసు పొందుతారన్నాడు. ఇక్కడ యేసు ప్రభువారు వాళ్ళందరికీ ఏం చెప్తున్నారంటే, అయ్యా నీ రాకడకు యుగ సమాప్తికి సూచనలు ఏంటివి అని మాట్లాడుకుంటూ దాని గురించి వచ్చినప్పుడు మీ జీవితాలలో మీకు ఒకటి ఏం చెప్తున్నానంటే, లోతు భార్యను జ్ఞాపకం చేసుకొనుడి. ఎందుకు లోతు భార్యను జ్ఞాపకం చేసుకోవాలంట? ఎందుకు చెప్పాలమ్మా? ఆలోచించండి. అక్కడ మనకు అర్థం కావటానికి బైబిల్ ప్రకారం మనం ఆలోచిద్దాం. లోతు భార్యను ఎందుకు జ్ఞాపకం చేసుకోమంటున్నాడంటే, లోతు భార్య భూమి మీద జీవించినప్పుడు ఈ రోజు మనము పడినట్టుగానే తహతహలాడుతూ జీవించింది. దేనికోసం జీవించుండొచ్చు చెప్పండి? బిడ్డల కోసం, ఆస్తి కోసం, ఐశ్వర్యం కోసం, సంపద కోసం, ఇంకా అంతేనా? ఏమైనా ఉందా? బంధువుల కోసం అంతేనేమైనా ఉందా? అక్కడ మీరు బాగా అర్థం చేసుకొని గమనిస్తే అక్కడ ఏమి రాయబడి ఉంటుందంటే, ఆదికాండంలో మీకు తరగారి ఇంటికి పోయిన తర్వాత చదవండి. ఇదిగో సొదొమ గొమొర్రా పట్టణాలను నాశనం చేయటానికంటే ముందుగా లోతు తన కూతురులను పెండ్లాడనయ్యున్నటువంటి తన అల్లుల దగ్గరికి వెళ్ళాడమ్మా. అల్లుళ్ళు అని రాయబడింది అక్కడ. తన అల్లుల దగ్గరికి వెళ్ళి, ఇదిగో రేపు ఉదయకాలానికల్లా ఈ యొక్క భూమి కాలిపోబోతుంది, ఆకాశం నుంచి అగ్ని కురిసి అందరిని తగలబెట్టేస్తుంది, కాబట్టి మీరందరూ కూడా మాతోటి రండి అన్నప్పుడు లోతు అల్లుల దృష్టికి ఎలా వేయబడ్డాడంట? ఎగతాళి చేయబడిన వాడిగా మారని రాయబడింది అక్కడ. ఎగతాళి చేశాడంట లోతును. అప్పుడు వీళ్ళందరూ కూడా ఉదయకాలం వెళ్ళిపోతున్నారు. మీ అందరూ తెలిసిన సందర్భమే. వెళ్ళిపోతున్నప్పుడు వెనక ఏం కాలుతుంది? అగ్ని.
మంటలు మండుతున్నాయి, దగ 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 నిప్పు కణుకులు కురుస్తున్నాయి, అక్కడ నుంచి కేకలు అరుపులు వస్తున్నాయి. ఇవన్నీ వస్తున్న సందర్భంలో లోతు భార్య వెనక్కి తిరిగి చూసింది అని మనకు రాయబడింది బైబిల్ గ్రంథంలో. వెనక్కి తిరిగి చూడటం వల్ల ఉప్పు స్తంభమాయను అని రాయబడింది. లోతు భార్య వెనక్కి తిరిగి ఎందుకు చూసింది? ఎప్పుడైనా ఆలోచించారా? ఎందుకు చూసిందమ్మా? ఇల్లు గాలిపోతుందనా? ఇంట్లో ఉన్న డబ్బులు పోతున్నాయినా? బంగారు నగలు పోతున్నాయినా? దేనికి తిరిగి చూసి ఉండొచ్చు? ఏందమ్మా? బాగా ఆలోచించి గమనిస్తే బాగానండి, నేను వెళుతున్నాను, బాగానండమ్మా, నేను వెళుతున్నాను, నా భర్త వస్తున్నాడు, నా 2 కుమార్తెలు వస్తున్నారు, అయ్యో ఇలా నా పెళ్లి ఆడనై ఉన్నటువంటి నా అల్లుళ్ళు అక్కడనే ఉన్నారు కదా, ఇలా పెళ్లిళ్ళు ఎట్ట చేయాలని టెన్షన్తో ఉందమ్మా. సత్తా కూడా పెళ్లిళ్ళ గురించి ఆలోచిస్తున్నారుగా. అవునా కాదా? అక్కడ పోతే ఎక్కడ ఎవరున్నారు? మీరు అందరు చూసినప్పుడు బైబిల్ గ్రంథంలో అక్కడ చాలా బాగా రాయబడి ఉంటుంది. అక్కడ పోతే ఎవరుంటారు? ఉండరు. ఆల్రెడీ ఏమైంది? ఎంగేజ్మెంట్ జరిగిందో మనం చూసిన చూడలేదా? పెళ్ళాడనై ఉన్నా అనేటువంటి మాట. ఎంగేజ్మెంట్ జరిగిందేమో, లేకపోతే ఏదన్నా జరిగిందేమో, ఒకవేళ ఆమె తరపు బంధువులేమో. ఎంత సిచ్యువేషన్లో నచ్చండి. ఇవన్నీ చూస్తే వెనక కనపడుతున్నప్పుడు వాళ్ళు తగలబడిపోతారని తెలుసా తెలియదమ్మా లోతు భార్యకు? నిజంగా చెప్పండి, తగలబడిపోతున్నారని తెలుసా తెలియదా? తెలుసు. ఓకే, మీ మాటే. తగలబడిపోతున్నారని తెలుసని ఆమెకు ఎలా తెలుసు తగలబడిపోతారని? లోతు చెప్పారు. ఏమని చెప్పాడు లోతు? ఈ పట్టణము అగ్ని గంధకాలతో తగలబడిపోతుందని లోతు చెప్పాడు. అగ్ని గంధకాలతో తగలబడుతుందనే చెప్పాడా? ఇంకొకటి ఏమైనా చెప్పాడా? వేరేందని చెప్పాడా? ఇంకేం చెప్పలేదా? వేరే మాట చెప్పాడు. మీకు గుర్తుందో లేదో? దేవదత్త ఏమని చెప్పాడు? వెనక్కి తిరిగి చూడొద్దని కూడా చెప్పాడుగా. తగలబడిపోతుందని నమ్మిన లోతు భార్య వెనక్కి తిరిగి చూస్తే చచ్చిపోతానని నమ్మిందా నమ్మలేదా? మన నమ్మకాలు అట్టాటి. ఒకటి నమ్ముతాం, ఒకటి నమ్మం కాదు. మన ఆశల ముందు యేసు ప్రభు వాక్యాన్ని కూడా పక్కన పెట్టేస్తాం ఈరోజు అంతే. వాడు చచ్చాడు కదమ్మా, చచ్చినోడి కోసం చూస్తే వత్తరా? చచ్చినోడి కోసం నువ్వు పోయి ఎదురు తిరిగి రాయ్యా బంగారం అంటే వత్తరా? వాడు చచ్చాడు, చచ్చిపోయిన తర్వాత వాళ్ళు వెళ్ళే లోకానికి వాళ్ళు వెళ్ళారు. ఇప్పుడు నువ్వేం చేయాలి? చెప్పండి. ఇప్పుడు ఏం చేయాలి తల్లి? అమ్మా పెదమ్మా ఏం చేయాలమ్మా ఇప్పుడు? అమ్మా ఏం చేయాలి ఇప్పుడు చెప్పండి? చనిపోయినారు వాళ్ళు. నమ్మింది చనిపోతారు, అగ్నిగంధకాలు గుర్తాన్ని ఖచ్చితంగా నమ్మింది. చనిపోయారు. ఇప్పుడు ఏమేం చేయాలి? జాగ్రత్త పడాలా? ఆమె గురించి మాట్లాడుతున్నాడు ఇప్పుడు, మన గురించి కాదు. ఆమె ఇప్పుడు ఏం చేయాలి ఆ స్థితిలో? ఏం చేయాలి? దేవుడు చెప్పినట్టు కాలిపోద్దు కాబట్టి ఇంకొక మాట కూడా చెప్పాడు కదా, వెనక్కి తిరిగి చూడకుండా ముందుకు వెళ్ళాలి అని చెప్పిండు కదా. ఇప్పుడు మనం కూడా దేవుడు ఏం చెప్పాడంటే, వెనకున్న వాటిని మరిచి ముందున్న వాటి కొరకై పొమ్మన్నాడుగా. మరి వెనకున్న వాటితో మీకేం పని? ఇప్పుడు అర్థం కాదు నాకు. ఏం బ్రదర్ మా దగ్గరికి వస్తున్నారంటరా? వెనకున్న వాడితో మీకేం పని? వెనకేమున్నాయమ్మా? అక్క తెలిసి వెనకేమున్నాయి? ఏమన్నాయి వెనక? ఏమి లేవా? వెనకేమున్నాయి అంటే ఆచారాలు ఉన్నాయి, పద్ధతులు ఉన్నాయి, మూఢనమ్మకాలు ఉన్నాయి. వెనకేమని అంటే లేనిపోయినవన్నీ చేయటం ఉన్నాయి. వెనక ఇవన్నీ ఉన్నాయి. నువ్వు ముందుకు పోయేదాన్ని వెనక వాడితో నీకేం పని? నాకు అర్థం కాదు ఈరోజు. ధనవంతుడేమో అక్కడ ఏడుస్తున్నాడు, ఇక్కడేమో వీళ్ళు అగ్నిలో కలబడి చచ్చిపోతున్నాడు. లాజరేమో నెమ్మదికరమైన స్థలంలో ఉన్నారు. ఇప్పుడు నీకు ఏడతో పని ఏముంది? ఈరోజు నేను ఫ్రాంక్ చెప్పేస్తున్నాను. తర్వాత నన్ను ప్రార్థన పిలిచినా ఇబ్బంది లేదు, పిలవపడిన ఇబ్బంది లేదు చెప్తున్నాను. ఈరోజు చనిపోయిన తల్లి ఎక్కడో ఉంది. బువ్వ నీళ్లు ఎందుకమ్మా ఎవరికొరకు పెడుతుంటారు అన్నాడ? మీరు వెనకున్న వాటిని మర్చిపోమని చెప్పలేదు మీకు దేవుడు? ఇది మాత్రం నమ్మారు కానీ ఇది నమ్మరు మీరు. వాడు మాత్రం, నేను ఫ్రాంక్ చెప్తున్నాను, వాడు మాత్రం ఈ నీళ్ళ బాటలు కాడ తీసుకొచ్చి ఆ అగ్గి పెట్టో చికెన్ పెడితే ఒరే పిచ్చోడా నీళ్ళ బాటలు తింటదరా అని అంటామని పిచ్చోడని. ఇప్పుడు నువ్వు మాత్రం వాళ్ళు ఎప్పుడో ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయిన వాళ్ళ కోసం నువ్వు ఏదో పెడితే నిన్నేమనాలి? ఈరోజు మంచోడు అనాలా? వెనక్కున్న మరవటం అంటే మనం ఇట్లా వెనక్కి తిరిగి చూసినవి కాదు. వెనక మనకు కొన్ని పద్ధతులు ఉన్నాయి, పూర్వీకుల నుంచి వచ్చిన పద్ధతులు, పితృ పారంపర్య ఆచారాలు, పితృ పారంపర్య పద్ధతులు ఉన్నాయి. వీటిని విడిచిపెట్టమని వెనకున్న మర్చిపోవటం అంటే. ఈ మర్చిపోతారమ్మా సిస్టరు? ఏందన్నా ఈ మా తల్లిదండ్రుల కాలం నుంచి వస్తానంటే, తల్లిదండ్రుల కాలం నుంచి ఇది ఒక్కటే వచ్చిందా చెప్పండి?
ఇదొక్కటే వచ్చిందా మీ అందరికీ? అక్క ఇదొక్కటే వచ్చింది తల్లి గారు, గోవిందమ్మ గారు? ఇదొక్కటే వచ్చిందా? తల్లిదండ్రుల కాలం నుంచి ఒక వెంకటేష్ వచ్చాడు, ఒక రాముడు వచ్చాడు, ఒక చిరంజీవి వచ్చాడు. ఇవన్నీ వచ్చాయి. అవి కూడా తీసుకొని రండి. మరి ఏడెందుకు కొత్త పద్ధతి నాకు అర్థం కాల. మృతులలో నుంచి ఒకడు వచ్చినా మన పద్ధతులు మారవు. మృతులలో నుంచి ఒకడు వచ్చి మనకు చెప్పినా మన ఆలోచనలు మారవు. ఏంటంటే ఇవన్నీ చచ్చిపోయిన వాళ్ళకి అడిగిపోయి ఏమంటారంటే చుట్ట పక్కన పెట్టి చుట్టంటే పోయి ఇష్టమయ్యా లేసి తాగుతురా. పద్ధతి మారాలి, ప్రవర్తన మారాలి, జీవితం మారాలి. లోతు భార్యను జ్ఞాపకం చేసుకోమని అర్థం ఏంటంటే వెనక ఉన్న పద్ధతులు మారాలి. నువ్వు ఎప్పుడైతే బాప్తిజం పొందావో, నువ్వు ఎప్పుడైతే దేవుళ్ళకి వచ్చావో, పాత ఆచారాలు పాత పద్ధతుల్ని మానుకోవాలంతే. అప్పుడు నువ్వు దేవుళ్ళు ఏకమైపోతావు. మన మైండ్లో పెట్టాడు అని చెప్పాను మీకు. ఎవరు పెట్టింది మన మైండ్లో? ఏది? ఎవరుమా? నేను చెప్తున్నాను చూడండి. ఎవరు పెట్టారంటే పురాతన కాలములో శిరస్సులో నుంచి పుట్టారంట కొంతమంది. వాళ్ళు పెట్టారు మన మైండ్లో. వాళ్ళు మన మైండ్లో పెట్టి రేయ్ నువ్వంటే ప్రేమరా, కనీసం సంవత్సరానికి ఒకసారి అని పోయి సారాయి శేష పెట్టారా వాడి కాడ అంటాడు. ఆడికాడ ఆడ పెడతారు సారాయి శేష? గీతమ్మ గారు, శరణ్ గారు, ఆడ పెడతారు సారాయి శేష? ఎవరు పెట్టారంటే మన మైండ్, మన వీక్నెస్ వాళ్ళకి తెలుసు. మన పెత్తనదారులు ఉన్నారు ప్రారంభ దినాలలో. మనమల ఏలుకున్న వాళ్ళు కొంతమంది ఉన్నారు. వాడు చెప్పినప్పుడే మనం పూజ చేయాలి, వాడు చెప్పినప్పుడే మనం పెళ్లి చేయాలి, వాడు చెప్పినప్పుడే మనం నీళ్ళైనా పోసుకోవాలి. వాడు చెప్పకపోతే నీళ్ళు కూడా పోసుకోకూడదు, తెలుసా? ఏందయ్యా వాసన కొడతా నీళ్ళు పోసుకోవద్దంటే వద్దని చెప్పారు. 3 రోజులు నీళ్లు పోసుకోకూడదంట. ఇది మంచి కాలం కాదంటే నీళ్లు పోసుకోమంతే. తలవ పోసుకోకూడదు 3 రోజులు, మంచి కాలం కాదంటే పోసుకోకూడదు. ఎందుకంటే ఆ దినాల నుంచి ఈ దినాల వరకు కూడా మనుషుల మైండ్లోకి కొన్ని పిక్స్ చేసి పెట్టారు, కొన్ని వక్రీకరించి పెట్టారు. ఇయే మనం ఇప్పుడు పట్టించుకుంటున్నాం. బాప్తిస్మం తీసుకున్నాం, పేరేమో నా వెంకటేశ్వర్లు అయితే ప్రకాష్గా మార్చుకున్నాను, అన్ని చేసుకున్నాను. ఈ రోజు వచ్చిన తర్వాత ఏమంటున్నామంటే టెంకాయ కొడదాం పావు, లేకపోతే ఫీల్ అయిపోతాడు. డూడు చనిపోయినాం ఫీల్ అయిపోద్దా? మా జేజీ ఫీల్ అయిపోతాడు అక్క. వాళ్ళు ఏడున్నాడు, ధనవంతుడు ఏడుస్తున్నాడు అక్కడ. అయ్యో చనిపోయిన వాళ్ళు పోతే చాలంటే చనిపోయిన వాళ్ళతో పని లేదంట. ఎవరు కావాలంటే అక్కడ చదవం మా మాట. లూకాసు వార్తలు చూడండి, అక్కడ చదవండి. వచ్చిన మెతకండి అమ్మ, నేనే ఆడెత్తికాను, నాకేం గుర్తుండదు, కంఠస్థం చేయను నేను, అసలు బైబిలే చదువుతుంటాను. ఇప్పుడైతే ఏమంటున్నారు చూడండి, అక్కడ వారికి సాక్ష్యం ఇచ్చుడికి అనే మాట ఉంటుంది చూడండి. 31 వచ్చిన అమ్మ. అందుకు అతడు మోసేయు ఎవరున్నారంటే ఇక్కడ? అప్పుడు మోసే, మరి ఇప్పుడు ప్రవక్తలు. వీళ్ళు చెప్పిన మాటలు అంటారా బ్రదరు? వీళ్ళు చెప్పిన మాటలు అంటారా? అయ్యి వద్దమ్మా, ఏముందమ్మా, కుక్క పెడితే తినిపోద్దమ్మా, ఆడ పెడితే కుక్క తినిపోద్దంటే ఏం పాస్టర్ గారు రేపు పొద్దున్న నిన్ను ప్రార్థన పిలవాలంటే మేము చెప్పినట్టు నువ్వు చేస్తావా, నువ్వు చెప్పినట్టు మేము చేయాలా? ఓకే, ఈ యాడ్ నుంచి మన తల్లిదండ్రుల నుంచి వచ్చింది కాబట్టి పాస్టర్ కూడా సరౌండ్ అవుతాడు. పాస్టర్ సరౌండ్ అవుతాడు కానీ నిజమైన సేవకుడు వంగడెక్కడ. సర్దుకునే జీవితం కాదు కావాల్సింది, సరిచేసేటువంటి దైవజనులు కావాలి ఈ రోజు లోకానికి. సర్దుకుపోయే దైవజనులు ఎక్కువైపోయారు తెలుసా? సర్దుకుపోతారు, ప్రతిదానికి సర్దుకుపోతారు. ఏమంటారంటే గృహప్రవేశం జరుగుతుంది పాస్టర్ గారు అంటే ప్రార్థన చేపిద్దామంటే ప్రార్థన చేస్తారు. ఆవును బౌను తెచ్చి పక్కన కట్టి పెడతారు. ఎందుకంటే ఇంట్లో తిప్పాలంటే మేము పోయిన తర్వాత తిప్పుకో, మేము ఉన్నప్పుడు వద్దు బాగూడదు 10 మంది ఏమని అనుకుంటారు. ఆవుని తెచ్చే పని అయితే నీ ఇంటి గృహప్రవేశమే జరగదని చెప్పు. చెవి తెలిపోతే ప్రార్థన పిలవు కదక్క. పాత పద్ధతులను ఎనుకున్నవి మరిచిపోమ్మంటే, ఎనకొన్నవంటే వెనకటి జీవితాన్ని మర్చిపోమ్మంటే, అబద్ధాలు దొంగతనం మర్చిపోయాను, మద్యపానం మర్చిపోయాను, సిగరెట్ మర్చిపోయాను, బీరు బాటలు మర్చిపోయానని పద్ధతులు పట్టుకొని ఓర్చుకుంటాడు ఆయన. నేను చెప్తున్నానండి, ఒకవేళ వ్యభిచారం చేసినోనైనా క్షమిస్తాడేమో కానీ విగ్రహారాధన దేవుడు క్షమించడు. అది బైబిల్ గ్రంథంలో ప్రత్యేకంగా ఉంది. ఎలాగంటే దావీదుని క్షమించాడు. దావీదుని ఏం చేశాడు? సొలొమోను జీవితంలో చేసిన దానిని బట్టి అతనికి క్షమించలేకపోయాడు. మీ అందరికి ఇదే చెప్తున్నాను చూడండి, చాలా జాగ్రత్తగా చెప్తానండి. దేవుడి పద్ధతులు మనకు హృదయంలోనికి రావాలి, దేవుడి ఉద్దేశాలు మనలోనికి రావాలి. అందుకనే మృతులలో నుండి ఒకడు వాళ్ళ దగ్గరికి వెళ్ళాలంటే మృతుల్లో నుంచి వెళ్ళాల్సిన అవసరం లేదు. మోసేయు ప్రవక్తలు ఉన్నారు. అందుకే ఈరోజు ఎక్కువ మంది పని వాళ్ళు ఎక్కువ మంది వచ్చారు, పని చేస్తున్నారు కానీ
మారు మనసు ప్రకటించటం అనేది మర్చిపోయాం. మారు మనసు పొందుతున్నారక్క? మేము పొందాం పాస్టర్ గారు. నేను బాప్తీసం తీసుకొని 15 సంవత్సరాలైంది. ఆదివారం ప్రార్థనకు పోతాను. శనివారం ఉపవాసం ఉంటాను. నేను నెలొచ్చేలోపు ₹1000 దశమ భాగం తీస్తాను. కానుక నేను ఎక్కువ వేస్తాను. పరిచర్యలు నేను ఉంటాను. ఇవన్నీ చేస్తున్నావు. మరెందుకు అమాస రోజు తీసుకొచ్చి అదేది గారె మంట మీ ఇంటి మీద పెట్టుకున్నావు? అవన్నీ చెప్తున్నాను. అంటే ఇది ఒక్కటే ఎగ్జాంపుల్ చెప్పాను. ఎందుకు అంటే ఏమన్నా జరుగుద్దేమో. నేను నల్లదారం ఎడంకాలి కట్టుకోవటము, ఎంటికలు దిట్టి తీసుకోవటము, ఎనకుండవంటే ఈ పద్ధతులు ఎందుకు మర్చిపోలేదంటే, నిజంగా చెప్తాను చూడండి, లోతు భార్యలో ఉన్న పద్ధతి ఏంటంటే, ఒకవేళ అల్లులు పోతే నా బిడ్డలకు భర్తలు దొరకడం ఒక టెన్షన్ ఉండొచ్చు. ఈ రోజు మనలో ఉన్న టెన్షన్ ఏంటంటే, ఇదిగో ఒకవేళ అందరూ సొరకాయలు మొడలో కట్టేసుకుంటున్నారు కాబట్టి నా పిల్లోడి గట్టకపోతే అదేదో వత్తదేమని టెన్షన్ ఉందనుకో, నువ్వు ఎనకున్న వాటిని మరిచిపోనట్టే. ఎంతంత పెద్ద నల్ల బొట్టులు పెడతారమ్మా చిన్నపిల్లలకు. తెలివన్న ఉండదా? నేను దిట్టు తగులుద్దా? దేవుడే స్వరూపమై ఇస్తే ఇక దిట్టు అనేది ఎక్కడుంది? దిట్టు అనేది నీ మనసులో ఉందంటే నిజంగా చెప్తున్నాను, నువ్వు దేవుణ్ణి నమ్మనట్టే నా దృష్టిలో. ధనవంతుడు ఏమన్నాడు తెలుసా? మారు మనసు పొందుతారంటే బాప్తీసం తీసుకొని బైబిల్ తీసుకొని వస్తేనే మారు మనసు పొందారు అనుకున్నారు లోకంలో చాలా మంది. మేము ప్రార్థన పోయే నువ్వేంది మొన్న అక్కడ డప్పులు కొడుతుకున్నావు? ప్రార్థన పోయి ఆ డప్పులు కొట్టొచ్చా? జీవనోపాధి కొరకు భూమి మీద చేసుకోవటానికి లక్షల పనులు ఉన్నాయి. ఇదే పని నువ్వు చేయాల్సింది. జీవనోపాధి కొరకు నీ వృత్తి వేరే వృత్తి చేసుకో, తప్పు లేదు. కానీ నీవు వ్యర్థమైన వాటి దగ్గర నీ జీవితాన్ని ఏం చేయకూడదు? దాసోహం చేయకూడదు. కాబట్టి ఈరోజు మీ అందరికీ చెప్తాను చూడండి, ఈ మధ్యకాలంలో చాలా జరుగుతున్నప్పుడు ఏమన్నారు తెలుసా? వీళ్ళందరూ ప్రార్థన పోయలు కదా తల్లి, మీరు చూసి ఉంటారు కదా, అందరూ ప్రార్థన పోయలు, అందరూ వచ్చేమన్నారు తెలుసా? మాదేంటిది ఏంది వీళ్ళకేంది? మాకు పెద్దల కాలం నుంచి వస్తున్నది, మీరేం మాకు ఇయ్యరా అంటే, పెద్దల కాలం నుంచి వస్తుంటే డబ్బులు వచ్చేలోపు యేసుప్రభుని కూడా మర్చిపోతారా? వచ్చారు కదా, ఇప్పుడు వస్తుంటారుగా, పెద్దల కాలం నుంచి వచ్చి మమ్మల్ని మర్చిపోయావా? నీ జీవితం మారాలి, నీ బ్రతుకు మారాలి, నీ ప్రవర్తన మారాలి, నీ ఉద్దేశాలు మారాలి. ఈరోజు నేను మారానని చెప్పడానికి కారణం ఏంటంటే, నా వెనకున్నవి మరిచిపోవటమే. ధనవంతుడు అదే అన్నాడు, మృతుల్లో నుంచి ఒకడు పోతాడంటే, మృతులలో నుంచి ఒకడు పోయినా వాళ్ళు మాత్రం మారామని చెప్పారు, కానీ నిజమైన జీవితాన్ని మార్చుకునే వాళ్ళు ఎవరు లేరు. మా వృత్తి ఏంది? నీ వృత్తి ఏందమ్మా? వృత్తి ఆదాముది వృత్తి ఏంది? అవ్వ వృత్తి ఏంది? ఈరోజు నువ్వు వృత్తి అని పెట్టుకుంటున్నావు ఏంది? నాకు అర్థం కాలేదు. ఆదాము అవ్వదే కదా నీ వృత్తి. ఆదాములో అవ్వలో ఉన్న స్వభావమే కదా నీది. నీకేమైనా ప్రత్యేకమైనది ఉందా? ప్రత్యేకమైనది నీలో ఏమైనా ఉందా? అందుకే ఈరోజు మీ అందరికీ నేను తెలియజేస్తున్న ఒక ఉద్దేశం ఏంటంటే, మీరు ఏమన్నానండి, తల్లి గారు మంగమ్మ గారు విశ్వాస జీవితంలో బాగా ముందుకు సాగుతూ దేవునిలో నిలబెడుతూ ఈ కుటుంబం అంతా దేవునిలోనికి రావడానికి నాకు తెలిసినంత వరకు ఎంతో ప్రయాసపడింది. కానీ మీరు వెనకున్న వాటిని తీసుకొచ్చి మళ్ళా ఆమెకు చేశారనుకోండి, ఆమె సంతోషపడదు. ఆమె సంతోషపడాలంటే ఏం చేయాలంట? ఆఫ్టర్ ఆల్ నరకములో గాలుతున్నటువంటి ధనవంతుడు ఏమన్నాడు తెలుసా? నా అన్నోళ్ళు నా తమ్ముళ్ళు ఇక్కడికి రాకూడదు అన్నాడు. మన తల్లి గారు నిజంగా దేవుళ్ళో ఉన్నది కాబట్టి పరదేశులకు వెళ్ళుంటే అక్కడున్నామే నా కుమారులు, నా కుమార్తెలు, నా మనవళ్ళు, నా మనవరాళ్ళు, నా కోడళ్ళు, నా అల్లుళ్ళు మొత్తం ఈ పరదేశులకు రావాలని అనుకుంటుందా? అనుకోదా? ఆఫ్టర్ ఆల్ కాలేటువంటి ధనవంతుడు అనుకోగలేంది పరదేశంలో ఉన్నటువంటి తల్లి అనుకుంటుంది అనుకోదా? ఇప్పుడు మనందరికి మీ అందరికి లేదా? ఇప్పుడు మా కుటుంబం అంతా దేవుని నమ్ముకొని నరకానికి పోకుండా పరలోకంలో ఉంటే బాగుంది లేదా? ఉందా చెప్పండి? అందరికి ఉంది. కానీ ఇక్కడ ఉన్నట్టు కానీ అక్కడ పోయిన తర్వాత ఈ ఆశ ఉంటుంది. నేను లేదని చెప్పట్లేదు. అయితే ఏం చెప్తున్నానంటే, మృతులలో నుంచి మన కొరకు యేసు ప్రభు వారు తిరిగి వచ్చాడు. వచ్చిన మనసు అయితే మారింది, కానీ మనుషులమైతే మారాం, కానీ బుద్ధులైతే మారలా. నేను ఎప్పుడు చెప్పినా కూడా ఛాలెంజింగ్గా చెప్తాను. ఎవరు నచ్చినా నచ్చకపోయినా బైబిల్ ప్రకారం ఉన్నది. నేను అదే చెప్తున్నాను. నా వృత్తి దేవుని పని చేసే వృత్తి. నన్ను దేవుడు ఎక్కడ తక్కువగా చేయాలి, నేను ఎక్కడ తక్కువగా ఉండను. కానీ ఎదుటి వాడి కాడికి వచ్చినప్పుడు వాళ్ళకి సహాయం చేసేటప్పుడు నన్ను నేను కాళ్ళు పట్టుకోవడానికి రెడీ. అలా కాకుండా మీరు పెద్దోళ్ళు నేను తక్కువ, ఈ విషయాలు ఉండకూడదు. యేసు ప్రభు దగ్గరికి వచ్చిన తర్వాత నువ్వు ఒకటే, ఏంటంటే దేవునిలో ఉన్నావు నువ్వు, అంతే. నీ జీవితం దేవునికి అంకితం. లోతు భార్యని జ్ఞాపకం చేసుకోమంటే
వెనకున్న వాటిని మరిచిపోండి అన్నాడు. పౌలు గారు కూడా అదే చెప్పారు. వెనకున్న వాటిని మరిచి ముందున్న వాటి కొరకై వేగిరపడి పరిగెత్తుడు అన్నాడు. ఈ రోజు వెనకున్న పద్ధతులను కూడా మనం అందరం ఉంటాం. నేను అన్నాను చూడు, 10 మంది ఉంటాం, మీ అందరికి ఉంటది. మధ్యలో నుంచి పొడింగిన వస్తాం ముందే. ఏంది ఇన్ని చేసి అది చేయకపోతే ఆ ఆత్మకు శాంతి ఉందా? ఇన్ని సంవత్సరాల నుంచి శాంతి ఆడ నుంచి నాకు అర్థం కాల. నువ్వే శాంతి. ఆఫ్టర్ ఆల్ ఈ టెంకాయ పెడితేనే శాంతి వచ్చే పని అయితే పరదేశం ఎందుకు చెప్పండి అమ్మ. ఇప్పుడు బాప్తీసం తీసుకున్నారు కదా ఇక్కడ ఉన్న వాళ్ళందరూ. ఇక్కడ ఈ యొక్క నేను చెప్పినట్టు ఈ యొక్క నీళ్ల బాటలే ఆమెకు ఇష్టమైందని పెట్టే పని అయితే, శాంతి వచ్చే పని అయితే పరలోకం ఎందుకు? ఆమెకు శాంతి కలగాలంటే, ఆమె మనశ్శాంతి కలగాలంటే మన గురించి టెన్షన్ పడాల్సిన పర్లేదు. ఆమె అల్లే లోకానికి వెళ్ళిపోయింది. కానీ ఇప్పుడు మనకు ఒక ఎగ్జాంపుల్ చెప్పేది ఏంటంటే, మనము దేవునిలోనికి వచ్చాం కనుక వెనకున్న వాటిని పడుచుకోవద్దు దయచేసి. ఏం చేయగాకండి ఇంకెప్పుడు ఎలాంటి అంటే మనం చెయ్యములే. మీరు మీ యొక్క ఇళ్లలో చేస్తారని చెప్తాను, మీకు ఎగ్జాంపుల్ చెప్తాను. ఎందుకు చేయాలంటే మీకు ఒక అనుమానం వస్తుంది కదా, అది అనుమానం వస్తుంది. అందరూ పెట్టుకున్నారు ఏంటి అయ్యి జిల్లడ కొమ్మలు, నేను పెట్టుకోకపోతే ఏమన్నా అవుద్దేమో, మళ్ళీ నవ్వుతున్నారు మా అమ్మ వాళ్ళు అందరూ. ఆ టైం వచ్చినప్పుడు చేస్తాం కదా. ఇది వద్దని చెప్పాం కదమ్మా, ఇంక యేసుప్రభు ఎందుకు నువ్వు జిల్లడ కొమ్మతో పోయే పని అయితే? అంతే కదా తమ్ముడు. ఇంత చిన్నపిల్లలు నా దగ్గర ప్రార్థన చేసుకురామని తీసుకొచ్చారు. ఒక ప్రాంతంలో ఇంత ఎర్రగా ఉన్నాడు, బాగున్నాడు, ప్రార్థన చేసి అన్ని చేశాను. అమ్మ నేను ప్రార్థన ఎందుకు చేసుకున్నావు అంటే ఏ కీడు రాకుండా. యేసు ప్రభు ప్రార్థన వల్ల కీడు రానని అన్నావు కదా, అంతలా నల్లబొట్టి అడ్డానికి పడిద్దా అని చెప్పాను. లేదులే బ్రదర్, ఉండాలి కదా, చిన్నపిల్లడు కదా, అరికాల్లో పెట్టుద్ది, ఏడబెట్టుద్ది. నేను చెప్తాను మసిగొప్పుతో ముంచే ఏం తగలదు. నల్ల పిల్లడు పెడితే ఒప్పుకుంటారు కూరన్నా. దేవుడు ఏం తిట్టాడు, కర్రోని ఇచ్చాడు నన్ను, మరి నువ్వు ఎందుకు పెడుతున్నావు? దిట్టి తగలకూడదని. ప్రార్థన దిట్టి తీసేస్తుందా, నల్లబొట్టి దిట్టి తీసేస్తా చెప్పండి. మరి నల్లబొట్టి ఎందుకు పెట్టావు? ప్రార్థన మీద నమ్మకం లేకనేగా. నిజం చెప్పండి. అదే మరి నేను ఫ్రాంక్ చెప్తాను ఇక్కడ. ఎందుకు బ్రదర్ అంటే, నేను ఇన్ని సంవత్సరాల నుంచి, ఇన్ని రోజుల నుంచి దేవుడిని నమ్ముకున్న తర్వాత చిన్న చిన్న మిస్టేకులు నా శరీర సంబంధమైన చేస్తుంటారు, కానీ ఆచారాల విషయానికి వస్తే పట్టించుకోవాలి. మనం వెళ్ళి వేరే చోటుకి వెళ్ళి శవం భూస్థాపితం చేసి పట్టుకొని అన్ని చేసి వచ్చాను. ఇంటికి వచ్చిన తర్వాత అందరూ అంటున్నారు పోయి నీళ్ళు దొరుకుని. అమ్మాయి ఏమన్నా తెలుసా, అసలు ఆయన నీళ్ళే పోసుకోవడం. మనకేం పని? అవి చేసే పని అయితే చాలా మంది ఏం చేశారు, మట్టి వేసారని చెప్పి కాళ్ళు చేతులు కూడా కడుక్కుంటాను. ఎందుకు కడుక్కోవాలంటే మట్టి అయితే ఇంటికి వచ్చి కడుక్కుంటూ పోదా, ఆన్నే కడగాలనా? వాళ్ళు పెట్టిన నీళ్ళల్లోనే కడగాల? ఆడ కడిగితేనే మట్టి పోదు, ఇంటికి కడిగితే పోదా? ఎంత కండిషన్గా ఉండాలంటే, ముందు నువ్వు యేసు ప్రభువే నిజమైన రక్షకుడని నమ్మాలి. ఎవరి వల్ల బోధక మనకున్న దరిద్రం, ఎవరి వల్ల బద్ది? యేసు ప్రభు వల్ల మాత్రమే. పైనున్న ఆకాశం అందైనను, కిందన్న భూమి అందైనను, భూమి కింద ఉన్నటువంటి మరి ఏ లోకం ఉంటే ఆ లోకం అందైనను, ముల్లోకాలలో ఎక్కడ ఏ నామములో కూడా రక్షణ మన యేసు నామములో తప్పితే. అందుకే నేను చాలా మంది పిల్లలు, మా పిల్లలు ఉంటారు కదా, అక్కడెక్కడ చదువుతుంటే చేసుకురాక నా దగ్గరికి అని చెప్తాను. నాకు కోపమత్తదాలను చూస్తే పొద్దుగూకులు ప్రార్థన చేస్తావు, ఎందుకు ఎన్ని చేస్తావంటే, మా నమ్మకం, మీ నమ్మకం యేసు ప్రభువు మీద, నల్లబొట్టు మీద అంటే యేసు ప్రభువే. కానీ అంటే బట్టు అనేది వాడితే వాడు పరలోకానికి పోడు. బట్టు అంటే కానీ అని వాడకూడదు, అంతే కదా. నాకు అంటే అన్నం తింటే ఏమైంది, కడుపు నిండింది కానీ అంటే అర్థమైంది కొర ఉందనేగా. కొర ఉందా లేదా? నిండింది కానీ అంటే కొర ఉందిగా. ఆ కొరవతో దాన్ని పూడ్చుకుంటే అంటే యేసు ప్రభువు కొరత ఉంచేవాడా రక్షణను. ఆ కొరతతో వేరే దాన్ని పూడ్చుకుంటున్నావుగా. అందుకని ఈరోజు క్రైస్తవులమైన మనందరికీ, అంటే యేసు ప్రభువుని నమ్మిన మనందరికీ, నేను క్రైస్తవులు అనే మాట అసలు అన్ను, యేసు దేవుని బిడ్డలమైన మనందరికీ నేను ఎక్కువ సార్లు చెప్తుంటాను, జాగ్రత్తగానండి. మనం పూర్తిగా దేవుని నమ్మితే ఏది మనకు ఏమీ, ఏ తెగులు నీ గుడారము సమీపించదు. ఎందుకు సమీపించదంటే, నేనును నా ఇంటి వారును యెహోవానే సేవిస్తామని ఇంటి ముందు పెద్ద గుమ్మ మీద రాసి పెడతావు, లోపల మాత్రము అదేంది జింతాక సినిమా పాట పెట్టుంటా. ఇంటి వాళ్ళేమో యెహోవాని సేవిస్తుండ్రి, లోపలేమో జింతాక సినిమా పాట పెడుతుంది. ఎవరిని సేవిస్తున్నారు నాకు అర్థం కాలేదు. చెప్పండి. ఏందన్నా అన్ని నిజాలు చెబుతున్నట్టు, నిజాలు ఎట్లా ఉంటాయి, అబద్ధాలు కదా చెప్పేది, నిజాలు ఎట్లా ఉంటాయి. దేవుని నమ్మితే పూర్తిగా నమ్ము, నమ్మకపోతే వదిలేసి లోకంలోకి వెళ్ళిపో. ఎందుకంటే ఇంత బాప్తిసం తీసుకొని ఇన్ని రోజులు ప్రార్థనలు చేసి రేపు నరకంలో పోతే మనల్ని చూసి ఎవరు తలదించుకుంటాడు? ఆమేన్, కరెక్ట్ చెప్పావు. దేవుడు తలదించుకుంటాడు. అక్కడికి వచ్చి దెయ్యమంటదో, బాగా యాక్టింగ్ చేసింది చూసిన వాడిని బిడ్డ అంటే, నేను ఎన్నిసార్లు చెప్పించాను, నా దేవుని సేవకుల చేత ఎన్నోసార్లు చెప్పించాను,
దేవుని సేవకుల దగ్గర మాత్రం నీట్గా తెల్లగా తెల్ల బట్టలు వేసుకొని తెల్ల వస్త్రాలు కట్టుకొని వందనాలు పాస్టర్ గారు అంటాడు. లోపల పోయి మొత్తం దరిద్ర పనులు చేస్తాడు. ఈడి పరలోకం రాడని నేను ఎప్పుడో చెప్పాను అంటాడు అక్కడ. కాబట్టి మీ అందరికి నేను చెప్పింది ఏంటంటే, మృతులలో నుంచి ఒకడు తిరిగి వచ్చిన ఎడల వారి యొద్దకు వెళితే వారు మారు మనసు పొందుతారు. నిజంగా మృతులలో నుంచి యేసు ప్రభు మన దగ్గరకు వచ్చాడా రాలేదా? మరి మారు మనసు పొందామా? పొందారమ్మా? నిజంగా మనస్ఫూర్తి నేను చెప్పిన మారు మనసు, మీరు చెప్పే మారు మనసు నాకొద్దు. ఇప్పుడు నేను చెప్పిన మారు మనసు పొందారా? పొందకపోతే పరలోకం రాదు. 9 పాటించి ఒకదాన్ని పాటించకపోతే సంపూర్ణమైనట్ట అసంపూర్ణమైనట్ట? 10 పాటిస్తేనే వాడు పరలోకం వెళ్తాడు. ఆ 10 యేసు ప్రభు మనకు చెప్పింది. కాబట్టి మీ అందరికీ నేను తెలియజేసిన ఒక చిన్న మాట ఏంటంటే, మృతులలో నుంచి యేసు ప్రభు మన దగ్గరకు వచ్చాడు. వచ్చి మనకేం చెప్పాడంటే అపోస్తుల ద్వారా వెనకున్న వాటిని మర్చిపోండి. ఇంకా మీరు చేయకూడదు ఎప్పుడు ఎక్కడ కూడా. వాటిని మీరు పట్టించుకోకండి. వెనకున్న ఏ వద్దు మీకు. ఎందుకంటే ఇది నమ్మి అది నమ్మితే దీన్ని ఏమంటారంటే అల్ప విశ్వాసం అంటారు. పెద్దవాళ్ళు అంటారు కదమ్మా, 10 రాళ్లలో ఏదో ఒక రాయి తగులుద్దంట. బాగుంటుంది ఈ మాట. అట్నే ఏమంటారు తెలుసా? ఆదివారం యేసు ప్రభు, సోమవారం ఇంకొకటి, మంగళవారం ఇంకొకటి, బుధవారం ఇంకొకటి, గురువారం ఇంకొకటి, శుక్రవారం ఇంకొకటి, శనివారం. ఏంటంటే 10 ఎవరొకరు నా నెత్తిని చేయి పెడతారులే అంటే యేసు ప్రభు మీద నమ్మకం లేదనేగా. ఎంతమంది భూమి మీద ఉన్నా, ఎంతమంది ఉన్నా యేసు ప్రభు మాత్రమే మనుషులకు రక్షణ కలుగు చేసేవాడు, మనుషుల్ని ఆశీర్వదించేవాడు, పరలోకానికి తీసుకువెళ్ళేవాడు యేసు ప్రభు మాత్రమే, ఎవరూ లేరు. కాబట్టి ఈరోజు తల్లి గారు నిజంగా ఆమె బాప్తిసం తీసుకొని ఆమె జీవితం భూమి మీద ఎలా జీవించిందో మీ కుటుంబంలో మీ అందరికీ తెలుసు. చిన్న చిన్న మిస్టేకులు ఎవరిలో కూడా లేకుండా ఉండవు. అవి పట్టించుకోకూడదు మనం. కానీ ఆమె దేవుళ్ళు ఎలా ఉంది మీకు తెలుసు. ఆమె అంత గట్టిగా ఉండటం వల్ల ఈ కుటుంబం మొత్తం మారిందని కూడా మేము అనుకుంటున్నాం. కానీ ఆమె పరదేశంలోనికి వెళ్ళుండొచ్చు. ఫ్రాంక్ నిజం అనేది మనం చెప్పేది కదా, వెళ్ళుండొచ్చు. ఎందుకంటే ఆమె భక్తిని బట్టి మనము కూడా రేపు అక్కడికి వెళ్ళాలి. అది ఆమె కోరిక. ఏది కాదు వాళ్ళ కోరిక. నీతిమంతులను జ్ఞాపకం చేసుకోవడం ఆశీర్వాదకరం అంటే, నీతిమంతులు మన వాళ్ళని ఏం చేస్తారంటే మీరు కూడా నా దగ్గరకు రమ్మన్నాడు. ధనవంతుడు ఏమన్నాడు? నా సహోదరులు నా దగ్గరికి రమ్మన్నాడా వద్దన్నాడా? వద్దన్నాడు. కాబట్టి మన తల్లి గారు పరలోకంలోనికి పరదేశంలోనికి వెళ్ళిందని మనం నమ్మితే మనము కూడా వెనకున్న వాటిని మరిచి ముందున్న వాటిని చేస్తూ దేవుని రాజ్యం కొరకు ప్రయాసపడి ముందుకు నడిచిపోదాం. అలా వెళితేనే మనం దేవుల్లో ఉండగలం. ఇంకా ఇన్ని చేసినా కూడా సమరయ స్త్రీలాగా ఆమె ఏమన్నది? మేము సమరయులము. నీ గురించి నువ్వు ఎందుకు పెద్దగా చెప్పుకుంటే పొద్దుగూకులు? మగ్దలేన సమరయ స్త్రీ తర్వాత ఏమన్నా తెలుసా? నేను దేవుని సేవ చేసే స్త్రీని అని చెప్పింది. ఆమె జీవితం మర్చిపోయింది. మగ్దలేన మరియ ఆమె పాత బ్రతుకు మర్చిపోయింది. మనం కూడా మన పాత బ్రతుకును, పాత పద్ధతులను, పాత ఆచారాలను, పాత జీవితాన్ని మర్చిపోయి 66 గ్రంథాలు ఉన్న ఈ బైబిల్ చెప్పినట్టుగా నడుచుకుందాం. అప్పుడు మనం పరలోకం వెళ్దాం. అలాంటి భాగ్యం దేవుడి కుటుంబానికి ఇక్కడున్న మనకును అనుగ్రహించును గాక. ఆమేన్. మంచిది. ఈ సమయంలో చెప్పబడినటువంటి